నమస్కారం. నా పేరు మాన నరసింహుడు. ఆయుర్వేద గిరిజన వైద్యున్ని. మన తరతరాల నుండి మన పెద్దలు హనుమ వైద్యం, మా తాత 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 అడవిలో మూలికలు ఏం పనిచేస్తాయి, ఆ మూలికతో ఏం చేసుకుంటే మనం బాగుంటాము, ఆరోగ్యంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యంగా ఉంటామని ఒక ఆయుర్వేద చెంచువాళ్ళంటేనే పూర్వీకుల నుండి వాళ్ళకి ఆకులు, చెట్లు, కాయలు, పండ్లు, ఏర్లు, గడ్డలు, తేనె, ఆకులతోటే నూరేళ్ళు ఆరోగ్యంగా బతుకుతారు అడవిలో. ఏ టైంలో ఏం తినాలి, ఆ టైంలో ఆ చెట్లు ఉంటాయి, ఆ పండ్లు ఉంటాయి. అక్కడ భూమి ఎవరబ్బ సొమ్ము కాదు, అడవిలో గవర్నమెంట్ సొమ్ము. కొండ దేవుడిచ్చిన వరము, దేవుడిచ్చిన ప్రకృత. ఎక్కడైనా ఊర్లన్నా ఇది నా చేను, నా చెనిగట్ట చెట్టు ఉంది, ఇది నా కళ్ళము, నా కళ్ళంలో చెట్టు ఉంది అని అభ్యంతరం చేస్తారు. అడవిలో అభ్యంతరం చేస్తుంటే ఉండడు. అడవిలో మనం ఎక్కడ తిరిగినా మన కాళ్ళు ఉంటే, మన చేతులు ఉంటే, మన తెలివి ఉంటే ఎక్కడైనా తిరిగినా ఏడ తిరిగినా కావాల్సిన మూలికలు సేకరించుకొని కావాల్సిన తేనె కానీ కావాల్సిన పండ్లు కానీ ఆరోగ్యంగా నూరేళ్ళు బతికారు మా వాళ్ళు. అందుకోసం ఆ వైద్యం కూడా మన ప్రజలకు కూడా అందరికీ, నువ్వు ఇంట్లో ఉంటావు, నీ ఇంట్లోనే ఉంటావు, నువ్వు బయటికి వెళ్ళవు, నీకేమో తెలియదు, ఏదో మార్కెట్లో కూరగాయలు తెచ్చుకుంటావు, అంగట్లో బియ్యం తెచ్చుకుంటావు, అంగట్లో చింతపండు తెచ్చుకుంటావు, తింటావు. కాబట్టి పొలంలో దొరికే వస్తువులు, ఆరోగ్యానికి ఉపయోగపడే వస్తువులు మన ఆదివాసి గిరిజన వైద్యులకే తెలుసు. కాబట్టి ఆ వైద్యం మీ ముందరికి తీసుకొచ్చి మీకు వివరంగా చెప్పి ఆ వైద్యం ఎట్లుంటుంది, ఆ చెట్టు ఎట్లుంటుంది, ఎట్లా చేసుకోవాలా, ఎట్లా తయారు చేసుకోవాలా, ఎట్లా తినాలా, ఎట్లా పత్యం ఉండాలో వివరంగా చెప్తాను. ఇప్పుడు చెప్పే చిట్కా ఏంటంటే, కాణాలు తక్కువ, మగపిల్లలకు కాణాలు తక్కువ ఉంటాయి, సంతానం పురుగులు తక్కువ ఉంటాయి, వీరిగా అభివృద్ధి తక్కువ ఉంటుంది. ఎందుకు వస్తుంది ఈ ప్రాబ్లం అంటే, పూర్వకాలం వాళ్ళు మగపిల్లలు పుడితేనే సంబరపడి సంతోషపడి అందరు క్యాకేసి నగి ఇంటి పక్కల కదా చెప్పుకొని నా కొడుకు పుట్టినాడబ్బా, కొడుకు పుట్టినాడబ్బా, ఇంటి వారసుడు పుట్టినాడబ్బా అని బలంగా మాట్లాడేవారు. తల్లి కానీ అవ్వ కానీ నా తాత కానీ జేజి కానీ జైనాన్న కానీ చుట్టుపక్కల అంత బాగా మాట్లాడుకున్నారు. కొడుకు పుట్టరే అనుకునేవాళ్ళు. అందుకోసం ఆ కొడుకుని ఒక్క నెల పిల్లల నుండి 20 ఏళ్ళ వయసు వచ్చే వరకు తల్లి భద్రంగా ఆ పిల్లోనికి ఏం పెట్టాలని పెద్ద ఇళ్ళ పక్కలను అడిగి, అన్నములను అడిగి, పెద్దలను అడిగి తెలుసుకునేవాళ్ళు. ఇప్పుడు ఏముంది, టీవీలో ఏమొస్తే అది, టీవీలో వస్తే అది, ఎవడన్నా చెప్తే అది తెచ్చుకొని తింటున్నారు. కానీ పూర్వీకులు పెద్దలనమ్మా మగ పిల్లోనికి ఏం పెడితే బాగుంటుంది, ఆడపిల్లకి ఏం పెడితే బాగుంటుంది, మన పిల్లల్ని ఎట్లా పెంచుకోవాలనేది వివరంగా అడిగి తెలుసుకునే వాళ్ళు. ఆ కాలం తల్లి కానిపెత్తనే 5 రోజుల వరకు తల్లి ఏం తినకుండా ఉత్త ఎల్లిపాయలు అన్నం పెట్టేవాళ్ళు. ఉత్త ఎల్లిపాయలు వచ్చి గిన్నెలు పెట్టి అన్నం పెట్టేవారు. అమ్మ ఎల్లిపాయలు నవ్వులుకొని తిని, ఈ అన్నంలో ఎల్లిపాయలు నవ్వుకొని తినాలమ్మనేవాళ్ళు. ఆ ఎల్లిపాయలు నవ్వులుకొని తిని ఆ అన్నంలో 5 రోజులు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం తింటే ఆ అమ్మకు బాడీలో విపరీతమైన వాతం తగ్గిపోతుంది. పెద్దలు చూడు మన పెద్దలు ఎంత తిరుగుతో కనిపెట్టారో. ఎల్లిపాయలు వాతము ఫ్యాట్ తగ్గిపోయి పాలు శుభ్రంగా పతలాగైపోయి పాలు చక్కగా పిల్లోనికి ఆ పాలు ఇస్తే బ్రహ్మాండమైన బలం అప్పుడే వస్తుంది పిల్లోనికి. పాలల్లో అప్పుడే వైద్యం కనిపెట్టినారు. ఈ కాలం ఏముంది, బాలింతకి ఏమైనా వేడివేడి ఏడువేడి పూరీలు, ఏడువేడి ఇడ్లీ, ఏడువేడి సాంబారు. ఆ సాంబార్లో ఎన్ని వేస్తారు, సాంబార్లో శనగపిండి వేస్తారు, అన్నీ వేస్తారు. వాతం వస్తుంది. వాతం వచ్చి అమ్మాయికి విపరీతంగా పొట్టలావు, ముడ్డిలావు, విపరీతంగా వాతం వచ్చి కాళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, పైబరు వస్తుంది. అప్పుడు జాగ్రత్త ఎల్లిపాయలు అన్నము 5 రోజులు పెట్టి ఆ 5 రోజులతో ఆ పిల్లోని పాలు పడుతున్నాయి, పాలు ఇస్తున్నారు. అందుకోసం ఆ పిల్లోడు బలంగా ఫస్ట్ నుండే బలంగా పెంచుకొచ్చేవాళ్ళు. ఆ తర్వాత వానికి 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం పిల్లోడు అయినాక, సంవత్సరం పిల్లన్నప్పుడు జాజికాయ, జాపత్రి, వజ, వాము, సొంటి, మోడి, పిప్పళ్ళు, సదాపాకు, కస్తూరి, గోరోజనం ఇవన్నీ శ్రేష్టంగా మూలికలతో తయారైనవి, కొన్ని జంతువులతో తయారైనవి. ఇవన్నీ తెచ్చుకొని శుభ్రంగా అన్ని పెన్న మీద దూర వేయించి బాగా మెత్త రోట్లు వేసి నూరి, అప్పుడు రోట్ల చట్నీ వేరే, రోట్ల నూరే మందు వేరే. ఇవన్నీ ఇప్పుడు అంతా మిక్సీలు వచ్చినాయి, జిన్నులు వచ్చినాయి, అంతా కంప్యూటర్ కాలం. ఎందుకంటే దాంట్లో పవర్ వెళ్ళిపోతుంది. అందుకోసం పెన్న మీద రొట్టేస్తే 5 నిమిషాలు మర్చిపోతే మాడిపోతుంది. అట్లా మందులోనే పవర్ కూడా పోతుంది. ఎంతసేపు ఉన్నా రోట్లు దంచుకొని వచ్చిన కాలం పట్టుకున్న వైద్యం వేరే, జిన్నులు బట్టి మిక్సీలో పట్టుకునే వైద్యం వేరే. ఆ దాంట్లో మార్పు ఉంటుంది. కాబట్టి మీరు చట్నీ మిక్సీలో వేసుకొని చట్నీ చూడండి, రోట్లో నెక్కున్న చట్నీ చూడండి ఎంత రుచిగా ఉంటుందో. అందుకోసం కట్టెల మీద వండుకున్న అన్నం వేరే, గ్యాస్ మీద వండుకున్న అన్నం వేరే. మనకు రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనం చేసుకొని తెలివితేటతో మనం రోగాలు తెచ్చుకుంటాం. కాబట్టి ఇప్పుడు చెప్పే కారణం ఏంటంటే, ఎవరికైనా కానీ మగపిల్లలకు కాణాలు తక్కువ ఉండి వీరికి అభివృద్ధి తక్కువ ఉన్నలకు ఒక చక్కని మూలిక చెప్తా చూడండి.
ఈ మూలిక చాలా పవిత్రమైన మూలిక. దీని పేరు గుమ్మటేకి. పేరు గుమ్మటేకి. అంటే గుమ్మ అంటే ఏంది? గుమ్మ అంటే నేను ఆ మాట చెప్పకూడదు. గుమ్మటేకి అంటే గుమ్మటేకి కాయలు, గుమ్మటేకి పూలు, గుమ్మటేకి ఆకు. తర్వాత ఇది మామిడి చెట్టు. మామిడి చెట్టులో తీయ మామిడి ఉంటుంది, బెనిసి మామిడి ఉంటుంది, ఎన్నో రకరకాల మామిడిలు ఉంటాయి. 20-30 రకాల మామిడిలు ఉంటాయి. ఈ మామిడి చెట్టు ఏముందంటే చిన్న పుల్ల మామిడి అంటారు. అడవిలు ఉంటుంది పుల్ల మామిడి. అంటే ఎన్న పాత పాత వాగులలో, మడుగులలో, వంకలలో, అది కొండలో పుల్ల మామిడి అంటారు. చిన్న కాయలు. ఎంత ఉంటాయి ఆ కాయలు? చిన్నగా టమాటా పండుగలు అవి ఉంటాయి. టమాటా పండుగలు అవి ఉంటాయి. ఈ గుమ్మటేకి ఈ మామిడి కాయలు, మామిడి ఆకు, మామిడి చెక్క, మామిడి ఏర్లు, ఇది సమూలం 5 భాగాలు. ఇది సమూలం 5 భాగాలు తీసుకోవాలి. ఆ తీసుకొని ఆ సున్నము చక్కగా నీడలు ఆరబెట్టి దంచి వసిరకాలం చేసుకొని, ఈ వసిరకాలం చేసుకున్న దాంట్లో 7 రకాల బంకలు ఉంటాయి. కొండగోగి బంక, బూర్గ బంక, యాప బంక, నేరేడు బంక, సిరిమాను బంక, తెల్లమొద్ది బంక, ఇవన్నీ 8 రకాల బంకలు ఉంటాయి. 8 రకాల బంకలు 100 గ్రాములు తీసుకొని పెన్న మీద వేపి పొడి చేసుకొని, ఇది మొత్తం సమూలం పొడి చేసుకొని 2 సమూలం కలిపి పొడి చేసుకొని ఒక మంచికి పొద్దున పూట 2 చెంచాలు, మధ్యాహ్నం 2 చెంచాలు, రాత్రి 2 చెంచాలు, 3 పూట్ల ఆ మందు తీసుకుంటూ పాలతో కానీ నీళ్ళతో కానీ తీసుకుంటే వీరి అభివృద్ధి పెరిగి బాడీలో ఊష్టం తగ్గి, వాతం తగ్గి, కఫం తగ్గి, ఊష్టం వాత కఫం తగ్గుతూ చక్కగా కూడా ఆరోగ్యంగా అన్నం అరుగుతూ జీర్ణశక్తితో మోసులు పెరిగి వస్తూ ఈ వైద్యం అనేది వీరి అభివృద్ధి పెరిగి కాణాలు సంతాన పురుగులు పెరుగుతాయి. పెళ్ళైన వాళ్ళకైతే పిల్లలైతారు, పెళ్లి కానివాడైతే బలంగా ఉంటాడు. పెళ్లి కానివాడికి అవసరమే, పెళ్లి అవసరమే. ఎందుకంటే కాణాలు తక్కువ ఉంటే వాడు చాలా బాధ కష్టము. ఎందుకంటే ప్రతిసారి అమ్మాయినే చెప్తుంటారు, మీ పిల్లలు కాలే, మీ పిల్లలకు పిల్ల కాలే, మీ పిల్లలు కాలే, 2 ఏళ్ళాయా, 3 ఏళ్ళాయా, 4 ఏళ్ళాయా, 5 ఏళ్ళాయా, డాక్టర్ కదా చూపిస్తున్న పిల్లలు కాలంటే అమ్మాయిదే తప్పు కాదు, అబ్బాయికి కూడా చూపించుకోవాలి. అబ్బాయికి ఏమైనా ప్రాబ్లం ఉందని అమ్మాయి ఇద్దరు చూపించుకుంటే అది ఎవరి ప్రాబ్లం లేకుండా సంతానం అవుతుందని మరొకసారి చిన్న పెద్ద గురువు, దైవము, వైద్యులు, డాక్టర్లు, ఆర్ఎంబి డాక్టర్లు, వైద్యులకు అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారం పెట్టుకుంటూ ఆదివాసి గిరిజన వైద్యం ముందుకు తీసుకొస్తున్నాను. ఆదివాసి గురించి చెప్తున్నాను. ఆదివాసి అంటే వైద్యులు, ఆదివాసి ఆయుర్వేద అనుభవైన వైద్యులు. ఆయుర్వేదమే మనకు చెంచులకు మించిన వైద్యం ఉండదు. ఈ వైద్యం నేను నిజం అబద్ధం చెప్తున్నాను మీరు అనుకోకూడదు. ఈ వైద్యం తిన్నాక మీకు తెలుస్తుంది. ఈ వైద్యం మీకు అనుమానం ఉంటే ఒక బ్యాంకులో ఒక వైద్యం మాట్లాడుకొని జాయింట్ అకౌంట్ వేసుకుని కూడా వైద్యం చేస్తా. బాగైనాక కాణాలు విరిగినాక నాకు సంతకం పెట్టండి, నేను తీసుకుంటా అమౌంట్. ముందు అయ్యా మేము బీజులం అంటే తగిన కాడికి తీసుకొని చేస్తా. ఉన్నోళ్ళైతే జాయింట్ అకౌంట్ కూడా రెడీ. నేను ఎటువంటి ప్రాబ్లం లేకుండా వైద్యానికి ముందు వస్తున్నాను. చక్కగా మీకు అది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా చేస్తాను. మరొకసారి చిన్న పెద్ద వైద్యం ధర్మం అందరికీ హైదరాబాద్ ఒక నెంబర్ ఉంటుంది, కర్నూలు ఒక ఉంటుంది. హైదరాబాద్లో ఒక వారంలో 2-3 రోజులు హైదరాబాద్లో ఉంటాను. ఎందుకంటే ఇంతవరకు నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉండే, అందుకోసం ఆ ఉద్యోగం తరపున ఆదివారం పెట్టుకోండి. కాబట్టి ఇప్పుడు ఆదివారం శనివారం 2 రోజులు ఉంటున్నాను హైదరాబాద్లో. ఇక్కడ ఒక ఆఫీస్ ఉంటుంది. నేను చక్కగా మా కాడికి వచ్చి నాడి చూసి వైద్యం ఇస్తాను. ఒక నమ్మకం ఉంటే ఫోన్ల ద్వారా మాట్లాడుకొని వివరంగా తెలుసుకొని వైద్యం తీసుకొని మరొకసారి అందరికీ వాగిని చనవాళ్ళకి నమస్కారం పెట్టి సెలవు తీసుకుంటాను.